జీవిత చరిత్రలుగా అంటే ఈ యోగ సాధనతో దాంతో వీటిని దర్శించినటువంటి వాళ్ళు, మహాత్ములైన వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి ప్రకారము ఆ కాలంలో వాళ్ళందరూ కూడా 7 అడుగులు 8 అడుగుల పొడుగు ఉండేవారు. మనకి రామాయణంలో కూడా ప్రతి వాళ్ళని కూడా సప్తతాళ వృక్షములంత ఎత్తుగా ఉన్న వాళ్ళు వాళ్ళ కింద వర్ణిస్తాడు. రాముడు చాలా జానుబాహుడు, సుమారు 7 అడుగులు 8 అడుగుల పొడుగు ఉన్నటువంటి ఆయన. మనం ఇప్పుడు భారతదేశం ప్రకారము మనకి 6 అడుగులే చాలా ఎక్కువ. ఎవరైనా ఉంటే 6 అడుగులు 2 అడుగులు ఉంటే ఓ అమితాబ్ బచ్చన్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. అదే చాలా హైట్ కింద. అదే మనం వెస్ట్కి వెళ్తే అది నార్మల్ హైట్ కింద లెక్క. వాళ్ళకి 6 అడుగులు సాధారణంగా అందరూ 6 అడుగులు ఉంటారు. ఇంతకు పూర్వకాలంలో 8 అడుగులు 10 అడుగులు కూడా వాళ్ళు ఉండేవారు. వాళ్ళు మహాకాయులు వాళ్ళంతా కూడా. ఇదే మనకి గ్రీకులు పురాణాల్లో వాటిల్లోనూ కూడా టైటాన్స్ కింద వాళ్ళ కింద కూడా అభివర్ణిస్తారు. బట్ వాటిల్లోకి మనకి వస్తాయి. అట్లాంటిస్ అనేటువంటి ఒక యుగం అనేటువంటిది, ఒక జాతి అనేటువంటిది, ఒక నాగరికత అనేటువంటిది ఉండేది. ఆ కాలంలో ఉండేటువంటి మనుష్యులందరికీ కూడా ఈ రకమైనటువంటి మనం ఇప్పుడు ఏవైతే మహిమలు అని అనుకుంటామో ఈ శక్తులన్నీ వీళ్ళకు ఉండేవి. అంటే వాడికి పుట్టుకతోటే ఉండేవి. అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలగాలి అంటే వాహనం ఏమీ అక్కర్ లేకుండానే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలగడం, అవసరమైతే తమ శరీరాన్ని కుంచింపజేసుకోవడం. అన్నమాటిని ఇప్పుడు అష్టసిద్ధులు అని చెప్పి చెప్తాం. అణిమాది సిద్ధులు సాధించాడు యోగి అని చెప్పి అంటాం. అంటే యోగ జీవితంలో కనుక సాధనలో అలాగలాగలాగా ఒక స్థాయికి చేరేటప్పటికీ ఈ సిద్ధులు లభిస్తాయి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈశత్వము, వసిత్వము, ప్రాకామ్యము, ఇలాగ మొత్తము 8 సిద్ధులు చెప్తారు. ఈ సిద్ధులన్నీ ఉన్నటువంటి వాడు సిద్ధయోగి కింద లెక్క. అణిమ అంటే అణువంత అయిపోవడం, అంటే బరువు తగ్గిపోవడం, అణువంత చిన్నదిగా అయిపోవడం. మహిమ అంటే చాలా పెద్దవాడిగా అవ్వడం. లఘిమ అంటే తేలికైపోవడం. గరిమ అంటే మనిషి అలాగే ఉంటాడు కానీ చాలా బరువు ఎక్కేయడం. అదే కృష్ణుడు మనకి ఈ శకటాసురుడు వాళ్ళు వచ్చినప్పుడు, ఈ తృణావర్తుడు వాళ్ళు వచ్చినప్పుడు అలాగే చేశాడు. ఎత్తలేకపోయేవారు కృష్ణుడు. ఉన్నవాడు ఇంతే, చిన్న పిల్లవాడు, ఏడాది పిల్లవాడు, ఇంకా ఏడాది కూడా లేనటువంటి 3 నెలల 4 నెలల పిల్లవాడు. కానీ వాడిని కదల్చడం అనేటువంటిది కష్టం. మనకు అలా పురాణాల్లో చాలా చోట వస్తుంటుంది. ఆంజనేయ స్వామి తాకు ఇలా పెట్టి ముత్తవాడిని అయిపోయినా తాపు కొంచెం నువ్వే పక్కకు తీసుకెళ్ళిపో అని చెప్పి భీముడిని అంటే ఇంత మహాభీముడు కూడా ఈ తోకని ఇలాగా కదపలేకపోయాడు. అంటే ఇటువంటి అదొక సిద్ధి. ఆ మనిషి అంతే ఉంటాడు కానీ ఎంత బరువైనా 100 కేజీలు 200 కేజీలు బరువుగా అయిపోవడం అనేది. తర్వాత ఈశత్వము, వసిత్వం, ఏది కావాలంటే దాన్ని వశం చేసుకోవడం, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందడం అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడా మొత్తం 8 సిద్ధుల కింద చెప్తారు. యోగం అనేటువంటిది సాధన చేస్తున్నప్పుడు అవి ఆ స్థితికి చేరినప్పుడు ఆటోమేటిక్గా ఆ సిద్ధులన్నీ కూడా వాడికి అలవాటు పడిపోతాయి, అవన్నీ వచ్చేస్తాయి. వాటి గురించి ప్రత్యేకమైన సాధన చేయగల అలాంటి సిద్ధులు ఈ అట్లాంటిస్ యుగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సహజంగా ఉండేవి. వాళ్ళందరికీ కూడా చాలా చక్కనైనటువంటి జీవన విధానం వాళ్ళదంతా కూడా ఉండేది. దానికి ఈ అట్లాంటిస్ ఏజ్ అని చెప్పి దాని మీద పుస్తకాలు అవి కూడా ఉన్నాయి. అయితే ఏం జరిగిందంటే ఎప్పుడైనా సరే సృష్టిలో మనకి దీపం వెలిగిస్తే దీపం కింద ఆ నీడలాగైతే ఉంటుందో, మసెలాగైతే ఉంటుందో, సృష్టిలో ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది. ఎలాగైతే ఒక ఉత్తమమైనటువంటిది ఉంటుందో అప్పుడు దానికి అధమమైనటువంటిది కూడా ఉంటుంది. అంటే ఇదంతా కూడా దైవీ ప్రకృతి అని మనం కనుక అనుకుంటే ఆసురీ ప్రకృతి కూడా ఉంటుంది. అందుకే మనకి భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగం అని చెప్పి చెప్తారు. అంటే ఈ దేవతాశక్తులు ఉండేటువంటి ఆ జీవన విధానం కలిగిన వాళ్ళు ఎలా జీవిస్తారో వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి. ఆసురీ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి అని చెప్పి ఈ ఆసురీ శక్తులు అనేటువంటివి కూడా ఉంటాయి. ఈ దైవ శక్తులకి అసుర శక్తులకి మధ్యలో ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. దాన్ని పురాణాల్లో దేవతలకి రాక్షసులకి యుద్ధాల కింద చెప్పారు. ఆ వర్ణన అంతా కూడా మనకి ఉంటుంది. అంచేత ఈ 2 జాతుల మధ్య కూడా ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అట్లాంటిస్ యుగంలో కూడా ఈ
ఆసుర ప్రకృతి కలిగినటువంటి, రాక్షస ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ పన్నాగాలు, వాళ్ళు అధికారంలోకి రావాలి అనేటువంటి చేసేటువంటివి, ఈ మంచి వాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళని వ్యామోహంలోకి తిప్పి చెడ్డవాళ్ళగా చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది, ఇవన్నీ చేస్తూ ఉండగా కొన్నాళ్ళకి మనకి ఎప్పుడైనా సరే మంచి కంటే చెడు ఆకర్షణీయంగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. రోడ్డు మీద వన్ వే ట్రాఫిక్, ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఏం వెళ్తానులే, ఇలాగా ఈ వన్ వే అయినా సరే ఇలా పక్క నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది, అక్కడ ఎవడో పోలీసు లేడు కదా, తొందరగా వెళ్ళిపోతాం కదా. లేకపోతే ఇది వన్ వే, మన ఇల్లు అక్కడే ఉంది, లేదంటే ఇలా తిరిగి వెళ్ళాలి మామూలుగా అయితే, ఎందుకంటే ఇలా వెళ్ళకూడదు కాబట్టి. కానీ మనకి ఏమనిపిస్తుంది, ఇది దగ్గర కదా, ఇలా వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనేటువంటి. సృష్టిలో చెడుకి ఎప్పుడు కూడా ఒక ఆకర్షణ ఉంటుంది, మంచికి ఆకర్షణ ఉండదు. దానికి ఏ రకమైనటువంటి హంగులు అవి కూడా ఉండవు. అంచేత ఆ కాలంలో కూడా ఏం జరిగిందంటే, ఈ ఆసుర ప్రకృతి వైపు కొంతమంది క్రమంగా మళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే ఏదో ఒక రకమైనటువంటి లోభం వల్ల, వ్యామోహం వల్ల, లేదా బలవంతం వల్ల ఎలాగో అలాగ వాళ్ళంతా కూడా మారడం. ఎప్పుడైతే వీళ్ళ యొక్క బలం పెరగడం మొదలుపెట్టిందో, సహజంగా తమకు ఉండేటువంటి మంచి శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ఉపయోగించడము మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఏం చేశారంటే, ఈ పైనుండేటువంటి ఈ మహాత్ములని కానీ, దేవతలని కానీ, ప్రజ్ఞలని కానీ మనం ఏమని పిలిచినా సరే, జనరల్గా ప్రకృతి అని మనం పిలుస్తాం. ప్రకృతి ఏం చేస్తుందంటే, ఈ మనుషులకు ఉండేటువంటి శక్తులన్నీ కూడా వెనక్కి లాగేస్తుంది. సహజంగా ఇవ్వబడినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని వెనక్కి లాక్కుని ఏం చేస్తుందంటే, ఎవరికైనా ఇప్పుడు ఈ శక్తి కావాలి అంటే దానికోసం సాధన చేసి, తపస్సు చేసి, ఆ నియమ నిబంధనల్ని అనుసరించి దానికి అర్హత పొంది అప్పుడు సంపాదించుకోండి. ఇప్పుడు మనకు కూడా చూడండి, కొన్నాళ్ళది ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా ఇస్తున్నారు కదా అని మనం వేస్ట్ చేయడం మొదలు పెడతాం. అప్పుడు ఏం చేస్తారు, నెమ్మదిగాను ఇది ఫ్రీ కాదు, దీనికి ఏదో లిమిట్ ఉంది, కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోండి, దాని మీద ఉండేటువంటి సబ్సిడీ తీస్తాము అంటే ఇప్పుడు ఖర్చు పెట్టుకో, డబ్బులు పెట్టి కొనుక్కోండి. ఎప్పుడైతే డబ్బులు పెట్టుకుంటామో జాగ్రత్తగా ఉంటాం. ఎవరికో గ్యాస్ బండ మనకు 150 రూపాయలకే వచ్చినప్పుడు ఇలా తిప్పేసి అలా చేసి ఉత్తిని అక్క లేకుండా వెలిగించేసి అలా చేస్తామేమో. కానీ ఇప్పుడు మనకి సబ్సిడీ ఎత్తేస్తున్నాడు, 400 అవుతుంది, 500 కూడా అవ్వచ్చు అని అంటే చాలా జాగ్రత్తగా పొదుపుగా పడతాం. అంటే ఇది ఇప్పుడు తర్వాత యుగంలోకి వచ్చేటప్పటికి, అట్లాంటిస్ యుగం దాటి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, ఎవరికైనా సరే ఇప్పుడు ఈ శక్తులు కావాలంటే వాళ్ళు కష్టపడి సాధించుకోవాల్సినటువంటి స్థితిలోకి వచ్చింది. అంటే సృష్టిలో అది నియమం, ఎప్పుడైనా సరే మనకి ఇస్తుంది. ప్రకృతి అనేటువంటిది మన దగ్గర ఉండేటువంటిది. అంటే పిల్లవాడు కూర్చోడండి, శాటిలైట్లు అక్కడ ఉన్నాయి, అదే తీసుకోరా అంటే వాడు నిమిషానికి ఒకటి వచ్చి తీసేసుకుని ఉంటే తల్లి వాడికి అందకుండా పైన పెట్టారు, నీకు కావాలంటే నన్ను అడుగు నేను ఇస్తాను. ప్రకృతి కూడా అంతే, అడిగి మనం ఇప్పుడు తీసుకోవాలి. అంటే ఆ తర్వాత యుగంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇలాంటి సాధనలు కావాలంటే మనం మెడిటేషన్ చేసి ఈ క్లాస్కి వెళ్ళి ఆ క్లాస్కి వెళ్ళి కొంత సాధన చేస్తే తప్పిస్తే వాటిలో రాదు. అంతకు పూర్వం పుట్టుకతోటే వచ్చేటువంటి. అయితే ఈ రకమైనటువంటి అట్లాంటిస్ అనేటువంటి ఒక యుగము ఉంది అని చెప్పి చెప్తారు. దాని యొక్క అవశేషాలు ఇప్పటికి కూడా మనకి ఉన్నాయి అని చెప్పి. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుగం ఏదైతే ఉందో దీని నుంచి తర్వాత యుగంలోకి మళ్ళీ మనము వెళ్ళబోతున్నాం. ఆ వెళ్ళబోయేటప్పుడు మళ్ళీ సృష్టిలో ఎప్పుడు కూడా ఒకటే సిద్ధాంతం, పగలు రాత్రి, మంచి చెడు, ఒకటి ఎక్కువగా ఉన్నతి, మళ్ళీ కిందకి దిగడం, పైకి వెళ్ళడం, కిందకి దిగడం అనేటువంటి. అట్లాంటిస్ యుగంలో చాలా చక్కగా జరిగిన తర్వాత మనం ఇప్పుడు ఈ యుగంలోకి వచ్చేటప్పటికి అన్ని కష్టాలు ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రపంచంలో ఇప్పుడు అందరూ ప్రయత్నం చేస్తుంది ఏంటంటే మళ్ళీ మంచి వైపుకి మళ్ళించడము, ది న్యూ ఏజ్ అని చెప్పి అంటాం. రాబోయేటువంటి ఒక కొత్త యుగము. ఈ కొత్త యుగంలో ఏమిటి, మనుషుల మధ్య ఏ రకమైనటువంటి వైషమ్యాలు లేకుండా, ద్వేషభావం లేకుండా, భేదాలు లేకుండా ఉండేటువంటి ఒక సృష్టిలోకి మనము, ఒక ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళాలనేటువంటిదే ఒక ప్రయత్నం. దానికోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో. అందుకనే ఇక ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి మనం చూస్తే అనేక రకాలైనటువంటి విధానాల్లో ఆధ్యాత్మికత అనేటువంటిది అలాగలాగా ఏదో ఒక రకంగా, ఎవరో ఒక గురువు గారు వాళ్ళది ఏదో ఒక యోగము, ఏదో ఒక పద్ధతి, ఎవరికి ఏదైనా నచ్చితే దాంట్లోకి వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. ఒక రకమైనటువంటి అంటే
మెటీరియలిస్టిక్గా భౌతిక